భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంశం క్రెడిట్ వార్ కు తెరలేపింది. గతంలో భోగాపురం ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించి ఎర్రబస్సు కూడా రాని చోట్ల ఎయిర్ బస్సు ఎందుకు అంటూ ఎగతాళి చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అదే ప్రాజెక్టు తన ఘనతేనని చెప్పుకుంటున్నాడు. తాజాగా ఇవాళ మీడియాతో మాట్లాడుతూ జగన్ భోగాపురం వేగవంతంగా పూర్తి కావడానికి తన పాలనలో తీసుకున్న నిర్ణయాలేనని చెప్పుకున్నారు. తన హయాంలోనే భూసేకరణ అనుమతులు మరియు 960 కోట్ల రూపాయల వ్యయంతో పటిష్టమైన పునాది వేశామని ప్రకటించారు. అయితే గతంలో ఆయన ఇదే ప్రాజెక్టును అడ్డుకోవడానికి కోర్టులకు వెళ్లిన విషయాన్ని, భూములిచ్చిన రైతులను రెచ్చగొట్టిన వైనాన్ని కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. నాడు అడ్డుకున్న నోటితోనే నేడు అద్భుతం అని పొగటడం జగన్ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పోరాడదాం, గట్టిగా నిలబడదాం, కోర్టుకు కూడా పోదాం, కోర్టులో కేసులు వేసినా కూడా గట్టిగా దీన్ని ఆపే కార్యక్రమం చేద్దాం. ఎర్రబస్సు కూడా రాని ఈ గ్రామానికి ఎయిర్పోర్ట్ ఎందుకు సార్ అని అడుగుతా ఉంది నరసాయమ్మ. ఇది ఏ రకంగా న్యాయం? ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ను బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటికి పోయి ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చేయాలి అని చెప్పి దిక్కుమాలిన ఆలోచన చేయడం, రైతులు కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. భోగాపురం అనేది భీమిలి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో భోగాపురం ఉంది. విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా నిజంగా చూస్తే చంద్రబాబు మరో క్రెడిట్ చోరీ చేయడానికి అడరాని పాటలు పడతా ఉన్నాడు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టోరీ కూడా చూస్తే అసలు క్రెడిట్ చోరీ అన్నది చేయడం కోసం ఎన్ని పడరాని పాటలు పడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనడానికి ఇది ఇంకొక ఎగ్జాంపుల్. ఆశ్చర్యం ఏంటంటే క్రెడిట్ తీసుకోవాలని ఇంత తాపత్రయపడతా ఉన్న వీళ్ళు అసలు ఆ ప్రాజెక్టుల రోడ్డు దాని తర్వాత అడుగులు ముందుకేలా మన ప్రభుత్వం పోయిన తర్వాత ఈ 2 ఏళ్లలో వచ్చిన తర్వాత. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? క్రెడిట్ చోరీ. తాను తన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ వీళ్ళ వల్లనే వచ్చింది అన్నట్టుగా బిల్డప్. అది వీళ్ళు ఏం చేసినారు? అది వీళ్ళు ఏమైనా చేసినారా? ఒక పర్మిషన్ తెచ్చినారా? ల్యాండ్ అక్విజిషన్ చేసినారా? కనీసం జరగాల్సిన పనులన్నా చేయించినారా? కనీసము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కుమ్మక్కై ఆంధ్రప్రదేశ్ కు, ముఖ్యంగా రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ మండిపడ్డారు. తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారంటూ ఆరోపించారు. అనుమతులు లేకుండా తెలంగాణలో ప్రాజెక్టు కడుతున్నా, ఏపీకి నీళ్లు లేకుండా చేస్తున్నా పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు. తన నివాసం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. లోనే అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ తెలంగాణ ప్రభుత్వం అటువైపున 2015లో 40 నుంచి 50 టీఎంసీలకు పెంచాడు. శ్రీశైలంలో 802 అడుగుల నుంచే నీళ్లు డ్రా చేయడానికి పనులు చేపట్టారు. దీనికంటే ఇంకా కొంచెం తక్కువగా 800 అడుగుల్లోనే మరో 2 టీఎంసీలు రోజుకు డ్రా చేసే కెపాసిటీతో పాలమూరు రంగారెడ్డి దిండి ప్రాజెక్టు పనులు కూడా మొదలు పెట్టారు. ఇంకోవైపున 825 అడుగులకి ఎస్ఎల్బిసి నుంచి మరో 40 టీఎంసీలు తీసుకెళ్లే నిర్మాణ పనులు కూడా ఒకవైపున సాగుతా ఉన్నాయి. మరోవైపు శ్రీశైలం లేకి నీళ్లు రాకమునిపే జూరాల నుంచే నెట్టంపాడు, కోయిల్ సాగర్, భీమా లిఫ్ట్ల ద్వారా మరో 1 టీఎంసీ నీరు అటు నుంచి అటే తెలంగాణ తరలిస్తా ఉన్న పరిస్థితి. 777 అడుగుల నుంచే శ్రీశైలంలో ఎడమ వైపు ఉన్న పవర్ హౌస్ ద్వారా మరో 4 టీఎంసీల నీళ్లు రోజుకు ఇష్టం వచ్చినట్టుగా ఎడాపెడా పవర్ హౌస్ ఆపరేషన్స్ తో శ్రీశైలం నుంచి ఖాళీ చేస్తా ఉన్న పరిస్థితి. అంటే ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఒకవైపున రాష్ట్రంలో ఇటువైపున ప్రజలు అల్లాడుతా ఉంటే నీళ్లు లేక, అటువైపున యథేచ్ఛగా రోజుకు 8 టీఎంసీల నీళ్లు ఈ లిఫ్ట్లు అయితేనేమి, ఈ పవర్ హౌస్ ద్వారా అయితేనేమి శ్రీశైలం నుంచి నీళ్లు ఖాళీ అవుతా ఉన్న పరిస్థితి. రాష్ట్రానికి, రాయలసీమకు తీవ్ర విఘాతం కలిగించే ఈ నిర్ణయాలన్నీ కూడా 2015లోనే అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం విడిపోయింది, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి, సీమకు జరుగుతున్న అన్యాయం గురించి ప్రజలంతా ఆలోచించాలని జగన్ పిలుపునిచ్చారు. రాయలసీమ లిఫ్ట్
ఆపించామని రేవంత్ రెడ్డి సభలో చెబితే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. రాయలసీమ ప్రజల పాలిట సీఎం చంద్రబాబు విలన్ గా మారాడని జగన్ విమర్శలు గుప్పించారు. రాయలసీమ ఎత్తిపోతలను చంపేయడం అంటే సీమకు తీరని ద్రోహం చేయడమే. చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకున్నారు. నేను చెబితేనే చంద్రబాబు రాయలసీమ ఎత్తిపోతల ఆపేశారని రేవంత్ చెప్పడమే అందుకు నిదర్శనం. నాకు పేరొస్తుందనే చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టును అడ్డుకుంటున్నారు. తెలంగాణ రోజు 7 నుండి 8 టీఎంసీల నీటిని ప్రతిరోజు తీసుకుంటుంది. మనకు మాత్రం 6.0 టీఎంసీలు కూడా తీసుకునే పరిస్థితి లేదు. 77 నుంచి 825 అడుగులకే రోజుకి 8 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉంటే ఎప్పుడు 881 అడుగులు వస్తుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? ఎప్పుడు నీళ్లు వస్తాయి? ఎన్ని రోజులు వస్తాయి? మరి కిందున్న రాయలసీమ అయితేనేమి, నెల్లూరు అయితేనేమి, ఈ ప్రాంతాల పరిస్థితి ఏమిటి? ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చిత్తూరు జిల్లాలోనే పుట్టినాడు. కనీసం ఏ రోజన్నా ఆలోచన చేసినాడా పరిస్థితి ఏమిటి అని? ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో ఈ పరిస్థితిని చక్కబెట్టడం కోసం అడుగులు పడ్డాయి. అందులో భాగమే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పెట్టాం. 800 అడుగుల్లోనే మనం కూడా 3 టీఎంసీలు నీటిని తీసుకొని వెళ్లే వెసులుబాటు క్రియేట్ చేసాం. దాదాపుగా 1000 కోట్లు ఖర్చు పెట్టి పనులు కూడా చకచక పనులు కూడా జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి మా ప్రభుత్వానికి పేరు వస్తుందని, ఈ ప్రాజెక్ట్ ఎక్కడ పూర్తవుతే ఎక్కడ జగన్ కు మంచి పేరు వస్తుందేమో అని చంద్రబాబు నాయుడు గారు తన టీడీపీ కార్యకర్తల చేత దీన్ని అడ్డుకునే కార్యక్రమంలో భాగంగా కేసులు కూడా వేయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వేయించినాడు. అది తెలంగాణ నుంచి వాళ్ళు ఏపీలా చంద్రబాబు నాయుడు వేయించినాడు. ఎంత దుర్మార్గుడో ఈ మనిషి చూడండి. అయినా సరే రాయలసీమ దిగువన నెల్లూరు ఈ రైతులకు మేలు చేయడం కోసం తాగునీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టును ముందుకు కొనసాగించాం. ప్రభుత్వం మారిన తర్వాత దురదృష్టవశాత్తు నిజంగా ఈ ప్రాంతపు రైతన్నల దురదృష్టం ఏమిటి అంటే మా ప్రభుత్వం రాకపోవడం. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు మళ్ళీ చంద్రగ్రహణం పట్టింది. రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి, రాయలసీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు. కేవలం జగన్ కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని చెప్పి దగ్గరుండి రాయలసీమ లిఫ్ట్ ను కూని చేశాడు ఈ పెద్ద మనిషి. ఏకంగా కత్తి పెట్టుకుని కూని చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ప్రాజెక్టే వేస్ట్ అన్నట్టు. శ్రీశైలం పవర్ హౌస్ నుంచి 777 అడుగుల నుంచి కూడా నీటిని తీసుకుంటున్నారు. పోతిరెడ్డిపాడులో ఇప్పుడు రెగ్యులేటర్ ద్వారా 880 అడుగులు ఉంటే కానీ పూర్తి స్థాయిలో నీటిని తీసుకోలేము. 770 అడుగుల నుంచి నీటిని తోడేస్తుంటే ఇక పోతిరెడ్డిపాడుకు నీళ్లు ఎప్పుడొస్తాయి? శ్రీశైలం ఎప్పుడు నిండుతుంది? అందుకే రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించాం. రాయలసీమకు అనుమతులు లేవంటున్నారు. కానీ కల్వకుర్తి విస్తరణ, నెట్టింపాడు, పాలమూరు రంగారెడ్డి వీటిలో వేటికి అనుమతులు లేవు. వాళ్ళు బాగానే చేసుకుంటున్నారు కదా. 800 అడుగుల్లో రాయలసీమ లిఫ్ట్ ద్వారా రోజుకు 3 టీఎంసీలు తరలించేందుకు దానిని రూపకల్పన చేశాం. చంద్రబాబు దానిని అడ్డుకోవడానికి తెలంగాణలో తన కార్యకర్తల ద్వారా ఎన్జీటీలో కేసు వేయించారు. అయినా మేము పనులు కొనసాగించాం. అడుగులకే రోజుకి 8 టీఎంసీలు నీళ్లు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉంటే ఎప్పుడు 881 అడుగులు వస్తుంది? ఎప్పుడు శ్రీశైలం నిండుతుంది? ఎప్పుడు నీళ్లు వస్తాయి? ఎన్ని రోజులు వస్తాయి? మరి కిందున్న రాయలసీమ అయితేనేమి, నెల్లూరు అయితేనేమి, ఈ ప్రాంతాల పరిస్థితి ఏమిటి? ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, చిత్తూరు జిల్లాలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రాజెక్టులపై తెలంగాణలోని కార్యకర్తలతో చంద్రబాబు ఫిర్యాదులు చేయించారని అన్నారు. అయినా వాటన్నిటినీ దాటుకుని ప్రాజెక్టు ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రయత్నించామని జగన్ వివరించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత దాన్ని పూర్తిగా చంపేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు దానిని అడ్డుకోవడానికి తెలంగాణలో తన కార్యకర్తల ద్వారా ఎన్జీటీలో కేసు వేయించారు. అయినా మేం పనులు కొనసాగించాం. ఎన్జీటీ కేసు తర్వాత కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, అప్లైజర్ కమిటీ,
ఈఏసీ 3 సార్లు సమావేశమయ్యింది. ఈ 3 సార్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టును డిఫెండ్ చేయలేదు. దగ్గరుండి ప్రాజెక్టులను ఖూనీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆసక్తి చూపించకపోవడంతో అనుమతులు రావడం లేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 3 కీలకమైనటువంటి అంశాల మీద ఆయన పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి అన్ని అంశాలను వెల్లడించేటువంటి ప్రయత్నం చేశారు. ఒకటి, భోగాపురం విమానాశ్రయానికి సంబంధించినటువంటి దానికి సంబంధించి కావచ్చు, అలానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి అంశాలు, అలానే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్పులు, ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పుల అంశాలకు సంబంధించినటువంటి దాని మీద రాష్ట్ర ప్రభుత్వం గతంలో తాము చేసిన దానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అంశాలకు సంబంధించినటువంటి దాంట్లో ప్రజలకు వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అందులో ప్రధానంగా భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి దాన్ని చూస్తే మాత్రం ఆయన చాలా అంశాలు, భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో తాము పెద్ద ఎత్తున భూమికి సంబంధించినటువంటి దాంట్లో అప్పుడు చంద్రబాబు నాయుడు 15,000 ఎకరాలు కావాలని చెప్పారు. కానీ మేము 2,700 ఎకరాలకు మాత్రమే దానికి భూమికి పరిమితం చేశాం ఎయిర్పోర్ట్ అని చెప్పారు. అందులో 2,200 ఎకరాలు కేవలం ఎయిర్పోర్ట్ కి, ఒక 500 ఎకరాలకు సంబంధించినటువంటి దాంట్లో ఏరో సిటీకి సంబంధించినటువంటి దాంట్లో కేటాయించామని చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. దాంతో పాటు ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ఉన్న ఒక గ్రామాన్ని పూర్తిగా తరలించి సుమారు 400 కుటుంబాలకు ఆ రోజు ఇల్లు కూడా కట్టించినటువంటి విషయాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తంగా ఆ రోజు అశోక్ గజపతిరాజు కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి దాంట్లో పర్యావరణం సంబంధించుకోవచ్చు, ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి అనుమతులు తెచ్చుకోవడంలో ఆనాడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం విఫలమైందన్నటువంటి విషయాన్ని కూడా ఆయన ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వివరించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే మేము వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడం ద్వారా ఎయిర్పోర్ట్ కు సంబంధించినటువంటి దాంట్లో పూర్తి స్థాయిలో భూమికి సంబంధించినటువంటి సేకరణ కావచ్చు, లేకపోతే అలానే శంకుస్థాపనకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, దానికి భోగాపురం ఎయిర్పోర్ట్ కి 6 లేన్ రహదారులకు సంబంధించినటువంటి దాంట్లో నితిన్ గడ్కరీతో ఆయన పూర్తి స్థాయిలో దాన్ని ఓకే చేయించినటువంటి అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి వివరించేటువంటి ప్రయత్నం చేశారు. రెండోది, ఈ పూర్తి స్థాయిలో ఈ ఎయిర్పోర్ట్లకు సంబంధించినటువంటి అంశం అలా ఉంచితే ఈ పూర్తిగా తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశంలో, అలానే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంలో ఏదైతే ఆయన పూర్తిగా వివరించేటువంటి ప్రయత్నం చేశారో అందులో రాయలసీమకు సంబంధించినటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ తాము చంద్రబాబుని అడగడం వల్లనే ఆయన పూర్తిగా ఆపేశారనేటువంటి విషయాన్ని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేశారని, దానివల్ల ఆంధ్రప్రదేశ్ కి తీవ్ర నష్టం జరుగుతున్నటువంటి అంశాన్ని, అక్కడ ఉన్నటువంటి అంశాల వల్లే మాకు నష్టం జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా ఆయన వివరించే చెప్పే ప్రయత్నం చేశారు. పూర్తి స్థాయిలో అంటే రాష్ట్రానికి సంబంధించినటువంటి దాంట్లో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను వివరించేటువంటి ప్రయత్నం చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.